హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం మన అమ్మలు అమ్మమ్మల కాలంలో చేసేటి బెల్లం అన్నం అయితే చూడబోతున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెద్దగా హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే భోగి రోజే స్పెషల్గా చేస్తారండి. ఈరోజు తప్పకుండా తినాలంట. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దానికోసం అని చెప్పేసి 1/2 kg బియ్యం తీసుకున్నానండి. 1/2 kg బియ్యంకైతే బెల్లం 400 grams పడుతుందండి. ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోండి, అప్పుడే ఈజీగా కరిగిపోతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు మరిగించుకుందాం. ఒక గ్లాస్ బియ్యానికి అయితే 3.5 గ్లాసుల వాటర్ పడుతుందండి. వాటర్ మరిగేలోపు బియ్యాన్ని అయితే క్లీన్ చేసుకోండి. ఒక కాటన్ క్లాత్లో వేసుకొని క్లీన్ చేసుకోండి. ఈలోపు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోండి. 1/2 kg బియ్యంకి అయితే పల్లీలు అయితే 1/4 kg పడతాయండి. పల్లీలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. పల్లీలు హెల్త్కి కూడా మంచిది కదా, పర్లేదు కాస్త ఎక్కువైనా కూడా. ఇట్లా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏం వేయకుండా ఇట్లా డ్రై పౌడర్ లాగా చేసుకోండి. ఆ పల్లీల పొడి మొత్తం బియ్యంలో వేసి మంచిగా కలుపుకోండి. పొడి అంతా బియ్యంలోకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ మరిగినాక ఈ పల్లీల పొడి బియ్యం కలిపిన మొత్తం మిక్స్ అంతా వాటర్లో వేసుకొని కలుపుకోండి. ఒకసారి వేయకుండా ఇట్లా స్లోగా వేసుకోండి, కలుస్తుంది మంచిగా. ఇట్లా ఒక 10 minutes ఉడకనివ్వండి. మంచిగా ఉడికినాక ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి. అందులోకి బెల్లం మొత్తం కలిసేలా కలుపుకోండి మంచిగా. బెల్లం వేసాక కొంచెం వాటరీ అవుతుందండి. ఇంకిపోయేదాకా కొంచెం కలుపుతూనే ఉండండి అడగంటకుండా. అట్లే స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అట్లే ఉంచండి. ఇట్లా దగ్గర పడ్డాక దించుకోండి. ఇట్లే తినేయండి, టేస్ట్ నిజంగా అద్భుతంగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. అట్లనే వీడియో నచ్చితే లైక్